హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. మరి రైతుల ఖాతాల్లోకి మనకు 2 పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేయబోతున్నట్లు ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, రెండూ కలిపి 7,000 రూపాయలు అయితే రైతులకు ఇప్పటికే జమ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. మరి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. గతంలో కూడా ఈ పథకాల గురించి నేను మీకు చెప్పాను, కానీ అప్పట్లో వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా డబ్బులను అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఏ పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ముందుగానే మీకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి రైతులకు సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ 2 శుభవార్తల గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేస్తూ రైతుల సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి, అలాగే మనకు రైతులకు పంట నష్ట పరిహారానికి సంబంధించి అప్డేట్ని కూడా తీసుకొచ్చి ఆ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్పి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చి, ఇక తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, ఇలా 3 విడతల్లో 20,000 రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఈ ఆగస్టు 2వ తారీఖున తొలి విడత 7,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, 20వ విడత 2,000 రూపాయలను విడుదల చేసి 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం మరి ఈ యొక్క డబ్బులు వేయడం జరిగింది. రైతులు పంటలు వేసుకోవడానికి వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్లో మరి ఇక్కడ పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికీ మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నా కానీ చాలామందికి ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది. మరి ఇక్కడ ఫిర్యాదులు చేసినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలను చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ కారణం, అలాగే ఎన్పిసిఐ లింకు కారణం, అలాగే కొంతమందికి ఏంటంటే ఇది చాలామంది గమనించారు, ఈ ప్రాబ్లం చేత కూడా మనకు డబ్బులు పడినటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ మాలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది. ఈ 2 సపరేట్గా ఉండడం వల్ల కూడా మనకు, ఎందుకంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ ఉంటే మీకు డబ్బులు అనేది తొందరగా జమ అయిపోవడం జరుగుతుంది, లేకపోతే మీకు డబ్బులు పడే అవకాశమే లేదు. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఆధార్లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్లో ఒక పేరు, ఇవన్నీ కూడా ఉండడం వల్ల
ఈ విధంగా మనకు అకౌంట్లో ఒక పేరు వల్ల పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారని, మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఎప్పటి వరకు అర్జీ పెట్టుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చింది. చాలామంది ఫిర్యాదు చేశారు, అంటే అర్జీ పెట్టుకున్నారు. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అయినా కానీ మనకు ఇంకొకరికి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెబ్లాండ్లో వివరాలు నమోదు కానటువంటి రైతులు ఉంటారో, అంటే కొత్తగా భూ విక్రయాలు చేసుకున్నవారు, అలాగే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే ఇలాంటి వారందరికీ కూడా వెబ్ లైవ్లో ఆధారాలు అనేటివి లేవన్నమాట. వెబ్ లైన్లో వివరాలు అనేటివి లేకపోవడంతో కూడా చాలామందికి డబ్బులు పడలేదు. మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించి వారికి కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించి వారికి ఈ నెల 25 లోపు కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి అవకాశం ఉందండి, ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. ఈ సాంకేతిక కారణాలు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, అలాగే మనకి ఏదైతే మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా ఉండడంతో పాటుగా వెబ్ ల్యాండ్లో రైతుల వివరాలు అయితే నమోదు కాలేదో ఆ రైతులు కూడా మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే రైతు సేవా కేంద్రానికి కావాలి. అది కూడా 25 లోపు మాత్రమే పెట్టుకోవాలి. మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు, ఇక్కడ 25 లోపు కనుక మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు వస్తుంది, 7,000 రూపాయలు. మరి మాకు ఎందుకంటే 7,000 రూపాయలు అనుకుంటే కనుక 20,000 రూపాయలు ఈ సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా రాదు. 20,000 రూపాయలు తొలి విడతలో అయిపోదు, రెండో విడతలో 7,000 రూపాయలు, మరి మూడో విడతలో 6,000 రూపాయలు ఉంది. మరి ఇలా 20,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకుంటే మీకు ఈ 3 విడతల డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది. మరి కౌలు రైతులకు డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది అడిగారు. మరి కౌలు రైతులు కూడా ఇంకా పడకపోవడానికి కూడా కారణం ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి వేస్తామని, వచ్చే విడతలో ఒకేసారి మీకు కౌలు రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి కౌలు రైతులందరికీ కూడా మనకు రెండో విడతలో అక్టోబర్ నెల మొదటి వారంలో మరి అప్పుడు కౌలు రైతులకు ఒకేసారి 20,000 రూపాయలు వస్తాయి. భూమి ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయలు వస్తాయి. ఆ లోపల కౌలు రైతులు వీరొక్కరి పంట భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ, దేవాదాయ భూములు, అటవీ భూములు, పోడు భూములు, మరికి డి పట్టా కలిగినటువంటి వారు, ఇనాం భూములు పట్టా కలిగిన వారంతా కూడా CCRC కార్డులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డులు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి 25 లోపు గ్రీవెన్స్ పెట్టుకోండి. కౌలు రైతులు ఎదురు చూడండి, మీకు వచ్చే విడతలో ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రభుత్వం మీకు అవకాశం కల్పించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించిన పెండింగ్ డబ్బులను 7,000 రూపాయలు మరొకసారి మీకు జమ చేయబోతున్నాయి. ఈ నెల 25 తర్వాత మీకు ఈ పెండింగ్ డబ్బులను అయితే జమ చేయబోతున్నాయి. మరి దీంతో పాటుగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి మనకు రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి 10,000 రూపాయల నుంచి మొదలు పెడితే, అంటే 5,000 రూపాయలు నుంచి మొదలు పెడితే 30,000 రూపాయల వరకు కూడా వారికి ఈ పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్ట పరిహారానికి కింద డబ్బులు అయితే వేస్తుంది. మరి ఖచ్చితంగా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా మీకు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఈ పంట నష్ట పరిహారం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.